అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఈ వ్యాధి క్యాన్సర్ కన్నా డేంజర్. అప్లాస్టిక్ అనీమియా గురించి తెలుసుకోండి. అప్లాస్టిక్ అనీమియా అనేది అరుదైన కానీ తీవ్రమైన రక్త రుగ్మత. ఈ వ్యాధిలో ఎముక మజ్జ, బోన్ మారో తగినంత కొత్త రక్త కణాలను, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ ఉత్పత్తి చేయడంలో విఫలమవుతుంది. దీంతో రక్తహీనత, అనీమియా, రోగనిరోధక శక్తి తగ్గడం, తరచుగా ఇన్ఫెక్షన్లు, రక్తస్రావం వంటి సమస్యలు వస్తాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే ఇది ప్రాణాంతకం కావచ్చు. క్యాన్సర్ కంటే కొన్ని కేసుల్లో ఇది మరింత తీవ్రంగా ప్రాణాలను బెదిరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే క్యాన్సర్ కణాలు కనీసం కొంతకాలం నెమ్మదిగా పెరుగుతాయి కానీ అప్లాస్టిక్ అనీమియాలో రక్త ఉత్పత్తి దాదాపు పూర్తిగా ఆగిపోతుంది. ఈ వ్యాధి ఎలా వస్తుంది? ఆటోఇమ్యూన్ సమస్యలు, శరీర రోగనిరోధక వ్యవస్థ ఎముక మజ్జపై దాడి చేయడం. జన్యుపరమైన కారణాలు, కొంతమంది పిల్లల్లో పుట్టుకతోనే. కొన్ని మందులు, యాంటీబయాటిక్స్, క్యాన్సర్ మందులు, రసాయనాలు, విషపూరిత పదార్థాలు. వైరల్ ఇన్ఫెక్షన్లు, హెపటైటిస్, హెచ్ఐవి, ఎప్స్టీన్ బార్ వైరస్. లక్షణాలు ఏమిటి? అలసట, బలహీనత, ఊపిరి ఆడకపోవడం, పాలిపోయిన చర్మం, తరచుగా జ్వరం, ఇన్ఫెక్షన్లు. ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావం. శరీరంపై నీలిరంగు మచ్చలు, పెటికియా. వేగవంతమైన హృదయ స్పందన. ఈ లక్షణాలు సాధారణ రక్తహీనత మాదిరిగా కనిపించినా ఎక్కువ కాలం కొనసాగితే వెంటనే రక్త పరీక్షలు, సిబిసి, ఎముక మజ్జ బయాప్సీ చేయించుకోవాలి. చికిత్స ఎలా ఉంటుంది? రక్త ట్రాన్స్ఫ్యూజన్లు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్. ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ, శరీర రోగనిరోధక వ్యవస్థను అణచివేసే మందులు. బోన్ మారో ట్రాన్స్ప్లాంట్, ఎముక మజ్జ మార్పిడి, ఇది అత్యుత్తమ చికిత్స. యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్ మందులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణకు. సకాలంలో రోగ నిర్ధారణ చేస్తే చికిత్స ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. క్యాన్సర్ మాదిరిగానే ఇది కూడా తీవ్రమైనదే కానీ సమయానికి చికిత్స అందితే రోగి జీవితం కాపాడవచ్చు. నివారణకు ఏమి చేయాలి? డాక్టర్ సలహా లేకుండా ఏ మందులు తీసుకోకండి. విషపూరిత రసాయనాలు, రేడియేషన్కు గురికాకుండా జాగ్రత్త. వైరల్ ఇన్ఫెక్షన్లను, హెపటైటిస్, హెచ్ఐవి నివారించండి. క్రమం తప్పకుండా రక్త పరీక్షల హిస్టరీ ఉంటే. అప్లాస్టిక్ అనీమియా అరుదైన వ్యాధి కాబట్టి లక్షణాలు కనిపిస్తే వెంటనే హెమటాలజిస్ట్, రక్త నిపుణుడు దగ్గరకు వెళ్ళండి. సకాలంలో చికిత్సతో జీవితం కాపాడవచ్చు. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. అప్లాస్టిక్ అనీమియా అనేది తీవ్రమైన వ్యాధి. లక్షణాలు అలసట, రక్తస్రావం, జ్వరం వంటివి కనిపిస్తే స్వయం చికిత్స చేయకుండా వెంటనే హెమటాలజిస్ట్ లేదా రక్త నిపుణుడిని సంప్రదించండి. రక్త పరీక్షలు, ఎముక మజ్జ బయాప్సీ అవసరమైతే చేయించుకోండి. ముందుగా గుర్తిస్తే చికిత్స సులభం. మీకు ఈ వ్యాధి గురించి ఇంకా వివరాలు, లక్షణాలు, చికిత్సలు లేదా వేరే ప్రశ్నలు ఉంటే చెప్పండి.